పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కృష్ణంపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇందిరమ్మళ్ల లిస్టులో పేరు లేదని కార్మికుడు పురుషోత్తం ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. న్యాయం జరగదని మనస్తాపం చెందిన ప్రభాకర్ పురుగుల మందు తాగి సూసైడ్కు పాల్పడ్డాడు. ప్రభుత్వం న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. చనిపోయిన భర్త ప్రభాకరు మాకు ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కోటర్స్ పెట్టుకున్నాం రాలేదు, మొన్న అప్లికేషన్ పెట్టుకున్నా రాలేదు. మాకు ఇంత అప్పు ఉన్నది, మాకు పిల్లలు లేరు. ఆ బాధకి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన ప్రభుత్వం మాకు ఏమైనా సాయం చేయాలని కోరుతున్నాం. ఇల్లుకి అప్లికేషన్ పెట్టుకున్నాం ఇందిరమ్మ ఇల్లు కొరకు, అది ఒకే కాలేదు. అంతకుముందు పెట్టుకున్నాం, అప్పుడు సుధ ఒకే కాలేదు. ఇంత అప్పు ఉన్నది, మాకు పిల్లలు లేరు. ఆ బాధకి ఈ బాధకి అంతగట్ల చేసుకున్నాడు. బాంచని నేను పారమంచి లేక మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన నేను అంతటి వరకు జరిగిపోయినాయి. బాంచని ఏమైనా సాయం చేయరు ప్రభుత్వం ద్వారా. ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇల్లు గురించి మరియు రైతు ఫసల్ బీమా గురించి అప్లికేషన్ పెట్టుకున్నారు. మొన్న జరిగినటువంటి మా ఊరి కిష్టంపేటలో 22 తారీఖు రోజున ప్రజాపాలన జరిగింది. ఆ ప్రజాపాలనలో వీళ్ళ పేరు లేదు, వీళ్ళ గడ్డి గుడిసె వీళ్ళ పేరు లేనందున ఆయన మనస్తాపానికి గురై, అట్లాగే నిన్న కొంతమంది ఒక 4-5 కూడా నేను పేదోని, నా గడ్డి గుడిసె నాకు ఇల్లు రాలేదని కూడా వాళ్ళ ముంగట కూడా అన్నాడు. నిన్న కొంతమంది ముంగట అన్నాడు. ఆయన మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. దీని నుండి ప్రభుత్వం ఏమైనా దయతలిసి వాళ్ళకి ఆర్థిక సాయం అందించగలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ ఇస్తారు. రమణ, చెప్పండి. సో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోవడంతోనే జరిగిన సూసైడ్గా భావిస్తున్నారా? ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు? ఏంటి ప్రస్తుతం పరిస్థితి? అది అంటే మొత్తంగా ఇది ఒక దురదృష్టకరమైన ఘటన అని చెప్పొచ్చు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గత 4 రోజుల క్రితం వరకు కూడా మనం చూసాము. మొత్తంగా గ్రామ సభలు నిర్వహించిన క్రమంలో చాలా మంది పేర్లు అంటే అరువులను ఎంపిక చేసే క్రమంలో మొత్తం గ్రామంలో ఉన్న వాళ్ళ పేర్లంతా చదవడము, కొంతమంది పేర్లు లేకపోవడంతో కొంత ఆందోళన జరగడం కూడా మనం చూసాం. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం కృష్ణంపేట గ్రామానికి చెందిన పురుషోత్తం ప్రభాకర్ తనకు ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ లో తన పేరు లేదని చెప్పేసి ఆ జాబితాలో తన పురుగుల తాయి ఆత్మహత్య చేస్తున్న ఘటన అనేది ఇప్పుడు తీవ్ర విషాదం వేస్తుంది. మొత్తంగా అయితే ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో పాటుగా తనకు ఫసల్ బీమా కూడా లిస్ట్ లో కూడా లేకపోవడం, గత ప్రభుత్వంలో కూడా తాను ఆర్జీ పెట్టుకున్నప్పటికీ కాలేదు. ఈ ప్రభుత్వంలో కూడా తన పేరు లేకపోవడంతో మనస్తాపం చెంది చనిపోయినట్టుగా వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబీకులు చెప్తున్న పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం ఈ ఆత్మహత్యకు సంబంధించి ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ జరగడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి పోలీసులు చెప్తారు. మొత్తంగా కుటుంబ సభ్యులు చెప్పిన దానికి పోలీసులు చెప్తున్నారు మాత్రం చాలా తేడా మాత్రం మనకు అనిపిస్తుంది. దీనిపైన సమగ్ర దర్యాప్తు జరిపించాలని చెప్పేసి కుటుంబీకులతో పాటు ఇక్కడ స్థానికులు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇట్లాంటి రసాభాస కార్యక్రమాలు జరిగిన తర్వాత ఇప్పుడు ఒక ఆత్మహత్య జరగడం మాత్రం ఇప్పుడు కలకలం చేస్తున్న ఘటన అని చెప్పుకోవచ్చు. హరి. ఓకే రమణ.